హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు స్ట్రాటజీ ఏంటంటే ఇది వచ్చేసి ప్యూర్ క్యాండిల్ బేస్డ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఇంతవరకు మన తెలుగులో కానీ, అలాగే హిందీలో కానీ, అలాగే ఇంకా ఎక్కడైనా కానీ ఇంతవరకు చెప్పి ఉండరు. సో మీరు జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్ స్ట్రాటజీ. అంతేనా స్ట్రాటజీ అని మీరు అనుకుంటారనమాట. అంత సింపుల్ స్ట్రాటజీ. మీరు చేయాల్సిందల్లా నేను చెప్పిన క్యాండిల్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అంతే. అది కూడా ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఆర్ ఒకటి గ్రీన్, ఒకటి రెడ్. అంటే 2 ఆపోజిట్ క్యాండిల్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం. అదే స్ట్రాటజీ అండి. ఇంకా ఏం లేదు. మీరు ఫైండ్ ఔట్ చేయాల్సింది 2 ఆపోజిట్ క్యాండిల్స్‌ని ఫైండ్ ఔట్ చేయడం. అదేంటండి అంత సింపుల్‌గా అంటున్నారు? 2 ఆపోజిట్ క్యాండిల్స్ ఇలా ఈ చార్ట్‌లో చాలా ఉంటాయి గదా! మనం ఏది ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం, ఇది చాలా ఉంటాయి గదా అంటారు. అదే అనమాట మన స్ట్రాటజీ ఇప్పుడు. అది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి, దాని తర్వాత మనం టార్గెట్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ మీరు మినిమమ్ 100 పాయింట్స్ బుక్ చేయాలి, అండ్ స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి, అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా గైస్? ఫస్ట్ మనం టైం ఫ్రేమ్ వచ్చేసి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకోవాలన్నమాట. నేను చెప్తున్నది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫ్యూచర్స్, అండ్ నేను వచ్చేసి బ్యాక్ టెస్ట్ చేసినది ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మాత్రమే. మీరు ఇంకో వేరే ఇండెక్స్లో కానీ, అలాగే నిఫ్టీలో కానీ మీరు కూడా చెక్ చేయండి. నిఫ్టీలో కానీ అలా చెక్ చేయండి. చెక్ చేసి బ్యాక్ టెస్ట్ చేసి నా కింద కామెంట్లో పెట్టండి అనమాట. ఇది వర్క్ అవుతుంది, ఇది మంచిగా వర్క్ అవుతుందని చెప్పి మీరు కింద కామెంట్లు చెప్తే వేరే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా గైస్? ఇంకా మన స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ వీడియోకి ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. ఓకేనా గైస్? అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఒక గ్రీన్, ఒక రెడ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ చూడండి, ఒక గ్రీన్, ఒక రెడ్ ఫైండ్ అవుట్ చేసాం. ఒక గ్రీన్, ఒక రెడ్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ మనము ఏ గ్రీన్, ఏ రెడ్ క్యాండిల్ ఇట్లా తీసుకున్నాం కదా, ఏ పేరు మనం తీసుకోవాలనేది ఇక్కడ మనకు చాలా కష్టంగా ఉంది. సో మనం దానికోసం వచ్చేసి ఒక చిన్న ఈఎంఏను మనం తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్ళి ఈఎంఏ టైప్ చేయండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది, అది టైప్ చేస్తే ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఎంత ఈజీగా ఉంటుందో మీకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు కూడా మనకి ఒక గ్రీన్, ఒక రెడ్ ఉంది, ఒక రెడ్, ఒక గ్రీన్ ఉంది. ఇక్కడ చూడండి, రెడ్, గ్రీన్ ఉంది. మన స్ట్రాటజీ ఇంకా ఎప్పుడు వాడతారు సార్ అంటే, ఇక్కడ చూడండి సింపుల్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈఎంఏకి టచ్ కానీ 2 ఆపోజిట్ క్యాండిల్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈఎంఐకి టచ్ కానీ 2 ఆపోజిట్ క్యాండిల్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎంత ఈజీగా ఉంటుందో. రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, కానీ గ్రీన్ టచ్ అయింది. రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, గ్రీన్ టచ్ అయింది. తర్వాత ఇదే మొత్తం గ్రీనే ఉంది. సో మనకు 2 ఆపోజిట్ క్యాండిల్స్ కావాలి. రెడ్, గ్రీన్ టచ్ అయిందా? ఈఎంఐకి టచ్ కాలేదు కదా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఏదైతే ఫస్ట్ క్రాస్ చేస్తుందో, ఏ సైడ్ అయితే ఫస్ట్ క్రాస్ చేస్తుందో ఆ సైడ్ మన ఎంట్రీ. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో, మినిమం 100 పాయింట్స్. ఓకే, మినిమం 100 పాయింట్స్, కానీ మనకు 170 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, రోజుకు ఒకసారి మాత్రమే ట్రేడ్ తీసుకోండి. ఓకే, రోజుకు ఒకసారి మాత్రమే ట్రేడ్ తీసుకోండి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకోసారి ట్రై చేయండి, అంతేకాని రోజుకు మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. ఓకే, ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. స్టాప్ లాస్ హిట్ అయితే మాత్రం ఇంకోసారి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ గ్రీన్ ఉందా? సో నెక్స్ట్ కూడా గ్రీనే పడింది. మనకు కావాల్సింది 2 ఆపోజిట్ క్యాండిల్స్, గ్రీన్, రెడ్. ఓకే, గ్రీన్, రెడ్. ఇక్కడ చూడండి, మినిమం 100 పాయింట్స్ వచ్చింటాయి. ఓకేనా, 100 పాయింట్స్ పైనే వచ్చింటాయి అనమాట. ఓకే, ఇటు సైడ్ బ్రేక్ అయింది, మినిమం 100 పాయింట్స్ వచ్చింటాయి. సరే, ఇంకొకసారి ట్రై చేద్దాం అనుకున్నాం. గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్. ఈ గ్రీన్, రెడ్ టచ్ కాకుండా 5 ఈఎంఐకి టచ్ కాలేదు, మినిమం 100 పాయింట్స్ వచ్చింటాయి. కిందికి బ్రేక్ అయింది కాబట్టి. ఓకే, నెక్స్ట్
రెడ్ 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 గ్రీన్. ఓకే, ఇక్కడ పైకి అయింది, కానీ మనకి ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ వచ్చేసి మినిమం 40 పాయింట్స్ పెట్టుకోండి, అంతకన్నా ఎక్కువ పెట్టుకోవద్దు. స్టాప్ లాస్ మినిమం 40 పాయింట్స్ ఫ్యూచర్స్లో. మనకు టార్గెట్ 100 పైనే ఉండాలి, టార్గెట్ 100 పైన ఉండాలి. స్టాప్ లాస్ వచ్చేసి మినిమం 40 పాయింట్స్, అంతకన్నా వద్దు. ఇంకోసారి ట్రై చేద్దాం, అంతేగాని మనకైతే స్టాప్ లాస్ అంతకన్నా వద్దు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇంకోసారి ట్రై చేయాలి కదా మరి. స్టాప్ లాస్ హిట్ అయితే ఇంకోసారి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి ఒక గ్రీన్, ఒక రెడ్, ఒక గ్రీన్ ఉంది. సారీ, ఇక్కడ చూడండి ఇంత పైకి వచ్చేసింది, పైకి బ్రేక్అవుట్ అయింది, ఇంత పైకి వచ్చేసింది. మినిమం 100 పాయింట్స్ ఎక్కువే ఉంటాయి, ఇది 200 పైన ఉంటాయి, ఎందుకంటే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనమాట. ఇక్కడ చూడండి 121, 250, 237, మినిమం 100 పాయింట్స్ గ్యారెంటీ ఉంటాయి, ఎందుకంటే ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్. మీకు చిన్నగా కనిపించచ్చు, చాలా పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి గ్రీన్ రెడ్. ఓకే, ఇది రెడ్ గ్రీన్ ఇలాగనే తీసుకోవచ్చు, ఫస్ట్ ఏది ఫామ్ అయితే అది. ఓకే, ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఇది వదిలేసేయండి, నెక్స్ట్ తీసుకోండి అనమాట. ఇంత పెద్ద క్యాండిల్ మనం ఇట్లా మార్క్ చేసుకోలేం కదా. సో నెక్స్ట్ క్యాండిల్ టచ్ కాలేదు, 5 EMAకి టచ్ అవ్వలేదు. సో ఇట్లా తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ జస్ట్ విక్ వచ్చేసింది, తర్వాత ఇక్కడ పైకి వచ్చేసింది అనమాట మార్కెట్. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఎన్ని ఉంటాయి, 610, 683, ఇక్కడ 70 పాయింట్స్ అలా వచ్చాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్ 5 EMA ఇది. 5 EMA సెట్టింగ్స్ కూడా ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిఫాల్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టుకోండి అనమాట. ఇక్కడ చూడండి పైకి మూవ్ అయింది, ఇంకా ఇక్కడ నుండి ఎన్ని పాయింట్స్, 780, 988. ఓకే, 300 పాయింట్స్ ఉన్నాయి, మనకు కావాల్సింది 100. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 EMA ఇది. ఈ విక్తోనే 441, 501, 60 పాయింట్స్ ఉన్నాయి. ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి. మార్కెట్ ఎందుకంటే అక్కడెక్కడే తిరుగుతుంది, స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వచ్చాయో, పైకి మూవ్ అయింది, పైకి మూవ్ అయిన వెంటనే 44,338, 44,338 నుండి 647, అంటే 300 పాయింట్స్ వచ్చింటాయి అనమాట. కానీ మనకు కావాల్సింది మినిమం 100. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రాటజీ ఇంతవరకు మన తెలుగులో ఎవరు చెప్పి ఉండరు, అలాగే నార్త్లో కూడా చెప్పి ఉండరు అనమాట. ఇక్కడ ఏ క్యాండిల్ టచ్ కాలేదు ఈరోజు అంతా, ఏ క్యాండిల్ టచ్ కాకుండా 5 EMAకి టచ్ కాకుండా ఒక గ్రీన్ ఒక రెడ్ మనకు ఫామే కాలేదు ఈరోజు అంతా. నెక్స్ట్ ఇక్కడ నుండి మార్కెట్ స్టార్ట్, ఒక గ్రీన్ మాత్రమే ఉంది టచ్ కాకుండా, ఇక్కడ కూడా 2 రెడ్డే ఉంది, ఈరోజు కూడా ఫామ్ కాలేదు. ఇక్కడ టచ్ కాకుండా ఉంది, కానీ గ్రీన్ రెడ్ టచ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా రెడ్, ఒక గ్రీన్ రెడ్. ఓకే, ఈ 2 మార్క్ చేసుకోండి. కిందికి బ్రేక్ అయింది, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఇక్కడ నుండి ఎన్ని పాయింట్స్, 936, ఇక్కడ వరకు 624, 44, 60, 400 పాయింట్స్ పైన వచ్చాయి అనమాట. మనకు కావాల్సింది 100. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ క్యాండిల్ గ్రీన్ రెడ్ గ్రీన్ మార్క్ చేసుకోండి, కిందికి బ్రేక్ అయిందా, కిందికి బ్రేక్ అయింది, ఎన్ని పాయింట్స్ వచ్చింటాయి, 131,
ఇందుకే 734 మినిమం 300 పాయింట్స్ వచ్చింటాయి అన్నమాట. గ్రీన్ రెడ్ ఆపోజిట్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. 5 ఎంఏ టచ్ అవ్వలేదు. మినిమం ఎన్ని పాయింట్స్ వచ్చింటాయి? 758, 456, 300 పాయింట్స్ వచ్చింటాయి. మనకు కావాల్సింది 100. ఒకవేళ మీరు టార్గెట్ నాకు మినిమం 200 పాయింట్స్ 150 పాయింట్స్ అంటే టార్గెట్ అదే పెట్టుకోండి, ఇంకా చేంజ్ చేయొద్దండి. ఆ మంత్ అంతా 1 మంత్ ఆ మంత్ మొత్తం మీరు 150 పాయింట్స్ టార్గెట్ అంటే 150 పాయింట్స్ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మీరు దాన్ని వదలొద్దండి అనమాట. అప్పుడే మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఒకవేళ మీరు 100 పాయింట్స్ పెట్టుకుంటే 100 పాయింట్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఎక్కువ ఒకవేళ 150 పాయింట్స్ కోసం వెయిట్ చేయొద్దండి ఇంకా. ఓకే, ఏది అనుకుంటే అదే ఫిక్స్ అవ్వండి ఆ మంత్ మొత్తం. ఇక్కడ మనకి 2 ఆపోజిట్ క్యాండిల్స్ టచ్ కాకుండా ఒక్కటి కూడా లేదనమాట పక్క పక్కనే. సో ఇది మనకు లేదు అవకాశం. ఇక్కడ చూడండి, గ్రీన్ రెడ్ పక్క పక్కనే టచ్ కాకుండా ఉన్నాయి. కిందికి బ్రేక్ అయింది. ఇక్కడ నుండి 255, 150, 114, 150 పాయింట్స్ ఈజీగా ఉన్నాయి. 2 క్యాండిల్స్ ఇది లేదు ఇక్కడ, ఈరోజు అంతా లేదు. ఇక్కడ లాస్ట్లో ఫామ్ అయింది, మనకు అవసరం లేదు అది. ఇంకా ఇక్కడ చూడండి, గ్రీన్ రెడ్ 5 ఎంఏకి టచ్ అవ్వలేదు, పక్కన పక్కనే ఉన్నాయి. అవునా? ఎన్ని పాయింట్స్ వచ్చింటాయి? 825, మినిమం 150 గ్యారంటీ అనమాట. మనకు కావాల్సింది 100. 2 రెడ్ ఉన్నాయి, ఇది వద్దు మనకి. ఆపోజిట్ ఇక్కడ చూడండి, ఆపోజిట్లో ఉండాలి. పైకి బ్రేక్అవుట్ అయింది. 685 నుండి 734, సారీ 639 నుండి 734, మినిమం 100 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ కిందికి బ్రేక్అవుట్ అయింది. కిందికి బ్రేక్అవుట్ అయినప్పుడు 560 నుండి 451 వరకు వచ్చింది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. తర్వాత పైకి వెళ్ళింది. 610 నుండి 763, 150 పాయింట్స్. ఓకే, 150 పాయింట్స్. నెక్స్ట్ ఆపోజిట్ క్యాండిల్స్ ఇక్కడ చూడండి, పైకి బ్రేక్అవుట్ అయింది. ఓకే, పైకి బ్రేక్అవుట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. రెండోసారి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 344, 557, 200 పాయింట్స్. ఇది ఫామ్ అవ్వలేదు ఈరోజు. ఒకవేళ అయింటే మంచి మూమెంట్ వచ్చేది, మనకి దొరకలేదు. ఇక్కడ ఫామ్ ఇక్కడ అయింది, ఇక్కడ అయింది చూడండి. $542, $697, 150. ఓకే, 5th సెప్టెంబర్. నెక్స్ట్ 5th సెప్టెంబర్ ఇక్కడ చూడండి, కిందికి బ్రేక్అవుట్ అయింది. 821, 615, 200 పాయింట్స్. 200 పాయింట్స్ ఇక్కడ ఫామ్ అవ్వలేదు. $175, 44, 61, 175 అంటే
మినిమం 100 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. పైకి బ్రేక్అవుట్ అయింది. పైకి బ్రేక్అవుట్ అయిన తర్వాత 303 నుండి 680 300 పాయింట్స్. ఓకేనా, ఇంతే గైస్. ఇప్పుడు వచ్చేసి నేను సెప్టెంబర్ వరకు మీకు చూపించాను అనమాట. సెప్టెంబర్ వరకు మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయో ఒకసారి ఊహించుకోండి. ఇంతవరకు ఈ స్ట్రాటజీ ఎవరు చెప్పలేదు, మన తెలుగులో కానీ అలాగే నాట్స్లో కానీ హిందీలో కానీ ఎక్కడ కానీ చెప్పలేదు, మన యూట్యూబ్లో కూడా చెప్పలేదు ఎవరు. అది ఫ్రీగా మన తెలుగు వారి కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అలాగే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంత మంచి కంటెంట్, ఇంత మంచి ఇది పెయిడ్ కంటెంట్ లాగా మీరు అనుకోండి గైస్. ఎందుకంటే ఇది మీరు ఒకవేళ పే చేసినా కూడా వాళ్ళు చెప్పారు గైస్ ఇలాంటి సీక్రెట్స్. అర్థం చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీతో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.